చిత్తూరు పార్లమెంటు పరిధిలో చూసినట్లయితే Yes, sir. చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ రెడ్డెప్ప కంటెస్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దగ్గుమళ్ళ ప్రసాదరావు, Yes. ఎవరైతే మాజీ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు కంటెస్ట్ చేస్తున్నారు. Yes, sir. అయితే చిత్తూరు పార్లమెంటు పరిధిలో మాత్రం ఈ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అవును సార్. కానీ ఈసారి మాత్రం చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఎన్ రెడ్డెప్ప గారి పైన Yeah. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు Yeah. విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారు. గెలిచేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కనపడుతూ ఉంది. Yes, sir. దగ్గుమళ్ళ ప్రసాదరావు చిత్తూరు పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్నారని చెప్పవచ్చు. Yes, sir. దీనికి మనం చూసినట్లయితే గతంలో 2019లో ఇక్కడ 2019లో గనక చూసినట్లయితే 6,86,000 ఓట్లు ఇక్కడ రెడ్డప్పుకు వచ్చేసి రెడ్డప్ప గారికి రావటం జరిగింది. Yes, sir. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 5,49,521 ఓట్లు శివప్రసాద్ గారికి రావటం జరిగింది. Yes, sir. వీరిద్దరి మధ్య డిఫరెన్స్ 1,37,000 ఓట్లు డిఫరెన్స్ ఉంది. Yes, sir. బట్ ఇక్కడ ఇప్పుడు వస్తున్నటువంటి సమీకరణాల్లో గనక మనం గమనించినట్లయితే దాదాపు గతంలో బీఎస్పీ పార్టీకి అంటే జనసేన పార్టీ కంటెస్ట్ చేయలేదు. అవును సార్. వాళ్ళకి 20,000 ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి ఒక 10,000 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు వీరికి యాడ్ అవుతాయి. అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కనుక మనం గమనిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ముందుకు వెళ్తుంది. Yes, sir. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం కూడా అక్కడే ఉంటాం. కుప్పం చంద్రబాబు నాయుడు గారికి ఈసారి భారీ మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. కుప్పంలో వచ్చేటువంటి భారీ మెజారిటీతో దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు గెలవబోతున్నారు. సరే, ఎన్న రెడ్డప్ప గారికి సంబంధించిన దాంట్లో దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు కంపారిజన్ చేస్తే ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఆయనకు ఒక విజను, వారికి ఉన్నటువంటి అనుభవం, వారికి ఉన్నటువంటి ఎన్ని కూడా వారికి అడ్వాంటేజ్ అవుతూ ఉన్నాయి. అక్కడ చిత్తూరు నుంచి దగ్గుమళ్ళ చంద్రగిరి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు ఒంగోలు వచ్చేసాడు కాబట్టి అండి పులివర్తి నాని కూడా చాలా బలంగా ఎన్ని ఫైట్లో ఉండబోతున్నాయి. ఇది ఓవరాల్గా మనం చూసినప్పుడు